గ్రేటర్ రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులైన చన్నంశెట్టి మురళీకృష్ణ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో చిన్న ముఖాముఖి. నమస్కారం అండి బలిజ సోదరులకి. మురళీకృష్ణ గారు, కొత్తగా రాయలసీమ బలిజ సంఘం వారు ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు కదా, ఈ ఏర్పాటు వెనుక ఏవైనా బలమైన కారణాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఈరోజు చాలామంది వరకు కలుసుకునేదానికి ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఈ రాయలసీమలో ఉంటారు. ఒకరికొకరు మాట్లాడుకోవాలంటే టైం ఉండదు. అందుచేత ఒకరి బాధలు ఒకరు కానీ, ఒకరి యొక్క హ్యాపీనెస్ ఒకరు కానీ కలచాలంటే అన్ని ప్రాంతాలు, ఈ 6 జిల్లాల్లో ఉండే బలిజ ముఖ్యమైన నాయకులు, బలిజ ఎంప్లాయీస్, బలిజ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు మా వాళ్ళు కానీ అందరూ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరు ఏదైనా మా తరఫున, మా కమ్యూనిటీ తరఫున మంచి పనులు చేసింటే పోస్టింగ్ చేయొచ్చు, ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చు, ఒకరు ఐకమత్యంగా ఉండి బలిజ కమ్యూనిటీని బలోపేతం చేసే లక్ష్యంతోనే ఈ రాయలసీమ. ఎందుకంటే మాకు ఈ రాయలసీమ బలిజల్లో ఇప్పటికి వెనకబడిపోయినాం. ఖచ్చితంగా ఈ గ్రేటర్ రాయలసీమలో మేము బలపడాలంటే ఒక గ్రూప్ తయారు చేసుకోవాలి. భవిష్యత్తులో మేమంతా ఒకటిగా ఉండాలి. భవిష్యత్తులో ఖచ్చితంగా బలిజకులం బలపడాలనేది మా ఆకాంక్షతోనే ఈరోజు ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. మురళీకృష్ణ గారు, గ్రేటర్ రాయలసీమలో ఉన్న 72 నియోజకవర్గాల్లో బలిజ కులస్తులు అత్యధికంగా, అంటే దాదాపుగా 99% ఓట్లు టీడీపీకి వేశారని మనం అనుకోవచ్చు. టీడీపీ నిలబెట్టిన అభ్యర్థులు ఎవరనేది చూడకుండా మైనారిటీ వర్గాలు కావచ్చు, లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు కావచ్చు, అందరినీ విజయం సాధించి పెట్టారు. దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఉందండి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పైన గతంలో మీరు చూశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది బలిజలను అడగదొక్కుతూ వచ్చింది, బలిజలలో చాలా ఇబ్బంది పెట్టింది. బలిజలకు రాయలసీమలో ఎక్కడే కానీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ ఉద్యోగస్తుల విషయాల్లో కానీ చాలా వరకు ఇబ్బంది పెట్టింది. అప్పుడే మార్పు తేవాలనుకున్నాం. ఆ రోజే మేము పత్రిక పరంగా కానీ, మీడియా ద్వారా కానీ బలిజ కులస్తులకు అందరికీ ఎక్కడన్నా ఎవరైనా నిలబడండి, ఎస్సీలు నిలవండి, ఎస్టీలు నిలబడండి, రెడ్లు నిలవండి, మైనార్టీలు నిలవండి, వాళ్ళను ఓట్లేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి ఆ రోజు ఒక మెసేజ్ పెట్టాం. అందరికీ మా మీడియా ద్వారా ప్రతిరోజు తెలుగుదేశం వచ్చాం. ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఈ 72 నియోజకవర్గాలు ఉన్నారో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం బలిజ సంఘం నాయకులు, అక్కడ ఉండే పార్టీలో ఉండే వ్యక్తులు కలిశారు, వాళ్ళకు ప్రచారం చేశారు, తెలుగుదేశం పార్టీని విజయం చేయించారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్ట్ చేశారు. మురళీకృష్ణ గారు, మీరు ఈ మధ్యకాలంలో జిల్లాలోని అవినీతి అధికారులపైన వరుసగా యూట్యూబ్ వీడియోలు పెడుతున్నారు కదా, అంటే మీరు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఈ సమస్యలపైన పోరాడుతున్నారా, లేదంటే గ్రేటర్ రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులుగా పోరాడదలుచుకున్నారా? చూడండి, తెలుగుదేశం పార్టీకి అనేది ఒక లైన్ ఉంటుంది. దాంట్లో కొంతవరకే బాధ్యత పార్టీకి లాయల్టీగా ఉండేవి ఉంటాయి. అందుకు నేను రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షుని హోదాలోనే గతంలో మీరు చూశారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు కానీ అక్కడ జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపించాం. ఈరోజు కానీ చెప్పేది ఏమంటే రాయలసీమ బలిజన అధ్యక్షుని హోదాలోనే ఏమైనా మాట్లాడతాం. ఎందుకంటే బలిజ కులస్తులు జరిగిన సమస్య కాదు, అధికారులు, అవినీతి అధికారులు అంటే ప్రజలకు భయం ఉండాలి. ప్రజల కోసం, పేద ప్రజల కోసం పోరాడుతున్నాం. ఎందుకంటే మీరు చూశారు, కార్పొరేషన్లో పోతే సామాన్యుడికి ఒక న్యాయం, డబ్బున్నోడికి న్యాయం. రిజిస్టర్ ఆఫీస్లో పోతే సామాన్యుడికి ఒక న్యాయం, మామూలు ఒక న్యాయం. పోలీస్ స్టేషన్లో పోతే సామాన్యుడికి ఒక న్యాయం. అంటే ఎందుకు ఈ వివక్షత ఉంది అని చెప్పి దానిపైన పోరాటం చేసేటప్పుడు మెయిన్ ఎందుకంటే ప్రజల కోసం పోరాడుతున్నాం. కమ్యూనిటీ కన్నా పేద ప్రజలకు అండగా ఉండాలని లక్ష్యము. అవినీతి అధికారులు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని పంపించే ఉద్దేశంతోనే మాట్లాడుతాం తప్పక ఎవరి మీద ఎటువంటి వ్యక్తిగతంగా మాకు ఉండవు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, మన రాయలసీమలో అనేక సార్లు మా బలిజ కమిటీలో ఇబ్బంది పడినారు. చాలా వరకు మీకు తెలియదు, స్థలాలు, భూ కబ్జాలు ఇన్ని చేసి రకరకాల ఇబ్బందులు పెట్టారు ఈ రాయలసీమలో. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మమ్మల్ని ఎక్కడ కనికరించలేదు. మేము ఆడికి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కానీ స్పందించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకువెళ్ళాం, ఆయన ఏ రోజు స్పందించలేదు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేమైతే ఒకటి నమ్ముతున్నాం, ఖచ్చితంగా బల్జ కమిటీకి న్యాయం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అలాగే మన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనకని తెలిసి రాయలసీమలో బల్జీలు వెనకబడి ఉన్నారని ఆయన ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. ఇక్కడ మా ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో మేము ఇక్కడ మీకు చూశారు, గాజల బల్జ కానీ, పూసల బల్జ కానీ, దాసరి బల్జ కానీ ఇటువంటి బల్జలుగా పిలువడే మేము ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో మాకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలా, ఇస్తే మా పిల్లలకు భవిష్యత్తులో, ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రాజకీయపరమైన రిజర్వేషన్ వర్తిస్తాయి, మేము ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మేము కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా దీనిపైన మీరు ఒక కమిటీ వేసి గతంలో ఏదైతే ఇస్తారో ఖచ్చితంగా ఆ కమిటీలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మురళీకృష్ణ గారు, మీరు చూసే ఉంటారు, గత వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వంలో రాయలసీమ వయసు తీసుకుంటే బలిజ కులస్తులైన ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు. అయితే వీళ్లకు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా అంటే ఇక నుండైనా వాళ్ళకు న్యాయం చేయదలిచారా? చూడండి, ఈరోజు మేము గ్రూప్ పెట్టిన వెంటనే చాలామంది మా సోదరులు అడుగుతున్నారు, గతంలో మనం నష్టపోయాం, మన అన్ని డిపార్ట్మెంట్లో పోలీసులు, సిఐలు, ఎస్ఐలు పోస్టింగ్ ఇలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తే ఆర్ఐలు, ఎంఆర్ఓలుగా, ఎక్కడ సూపరింటెండెంట్ కానీ అటువంటి పోస్టులు ఎక్కడ ఇలా, జిల్లా పరిషత్ కానివ్వండి, దేవాదాయ శాఖలో కానివ్వండి, కార్పొరేషన్ విభాగాల్లో కానివ్వండి, ప్రతి శాఖలో మాకు అయితే అన్యాయం జరిగింది. కేవలం ఎంప్లాయీస్, బల్జకుల ఎంప్లాయీస్ అంటే వీళ్ళు తెలుగుదేశం